వాళ్ళని గో బ్యాక్ అంటున్నారో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి తెలంగాణలో రోజు రోజుకు మార్వాడి గో బ్యాక్ నినాదం ఎందుకు ఉధృతం అవుతోంది? అసలు ఏంటి కారణాలు? దీని వెనుక ఒకటి ఏదన్నా ఒక నినాదం వేస్తే గనక ఆ నినాదం వెనుక ఎవరున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగా మార్వాడీల చేతిలో సఫర్ అయిన వాళ్ళ తీసుకొస్తున్నారా, లేకపోతే వేరే ఉద్దేశాలు ఉన్న వాళ్ళు తీసుకొస్తున్నారా? ఇప్పుడు నిన్న తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి ఈ నినాదం తీసుకొచ్చాడని చెప్తున్నారు. అతను మార్వాడీల చేతిలో సఫర్ అయ్యాడా? లేదు. మార్వాడీల చేతిలో వాళ్ళు ఏమంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలు సఫర్ అవుతున్నారు అని చెప్పి ఒక కొత్త నినాదం తీసుకొస్తున్నారు. దీని వెనుక ఇప్పుడు చాలా మంది ఆరోపిస్తున్నారు అర్బన్ నక్సల్స్ లేకపోతే కమ్యూనిస్టులు వేరే రూపంలో ఈ విధంగా వస్తున్నారని చెప్పి. నిజంగా మార్వాడీల షాపులకు పోటీ ఉండేది ఎవరు? కిరాణా షాపులు. కిరాణా షాపులు అంటే ఎవరు? ఆర్య వైశ్యులు, కోమట్లు. ప్లస్ వాళ్ళు పెట్టే షాప్స్ ఏంటి? ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందన్న వాదంతో నేను ఏకీభవించాను. బీసీలకు మార్వాడీలు బీసీల వృత్తుల్లోకి ప్రవేశించారా? కళ్ళు గీస్తున్నారా? గౌడ్లకు ప్రాబ్లం ఉందా? యాదవులు వాళ్ళు బర్రెలు కానీ గొర్రెలు కానీ పెంచుతున్నారా? యాదవులకు ప్రాబ్లం అవుతుందా? కావట్లేదు. ఓకే, నెక్స్ట్ ముదిరాజులు చేపలు పడుతున్నారా? బెస్త కులస్తులు వాళ్ళు పోయి మార్వాడీలు పోయి చేపలు పడుతున్నారా? మేజర్ కమ్యూనిటీస్ నేను ఒకటి చెప్తాను. మున్నూరు కాపు అగ్రికల్చర్ చేస్తున్నారా? మార్వాడీస్ వ్యవసాయం చేస్తున్నారా? చేయట్లేదు కదా. సో ఎక్కడ బీసీలకు ప్రాబ్లం వచ్చింది? నాయి బ్రాహ్మణులు వాళ్ళు పోయి కటింగ్ చేస్తున్నారా? కటింగ్ షాపులు పెడుతున్నారా? పెట్టట్లేదు కదా. సో బీసీ కులవృత్తులకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేకులు ఎవరు? నిజానికి మరి నాయి బ్రాహ్మణులు కటింగ్ షాపులు పెడుతుంది ఇటీవల ఎంటర్ అవుతుంది, ముస్లింస్ ఎంటర్ అవుతున్నారు. మరి వాళ్ళని గోబ్యాక్ అన్నారా? అనాలని కాదు, ముస్లిమ్స్ గోబ్యాక్ అని మనం అనట్లేదు. కటింగ్ సెలూన్స్ లో ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారు. ముదిరాజులు గతంలో పండ్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ముస్లిమ్స్ ఎక్కువ అమ్ముతున్నారు. పూలు ముస్లిమ్స్ అమ్ముతున్నారు. గతంలో ఇదే విషయాన్ని హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో నాయి బ్రాహ్మణుల కులవృత్తిని వేరే వాళ్ళు చేస్తున్నారని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ చేస్తే, ముస్లిం చేస్తున్నారని పిటిషన్ చేస్తే తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది తెలుసా? రాజ్యాంగ ఆర్టికల్ 19(1) ప్రకారం ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసే అధికారం ఉంది అని చెప్పింది. సో ఇది దీని వెనుక కొంత కుట్ర ఉందని నేను చెప్తున్నాను. అంటే ఏంటి వెనుక? రాజకీయం కంటే తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి, హిందువుల్ని కులాల వారీగా విభజించాలి. బీసీలకు ప్రాబ్లం అంటారు. బీసీలకు ఎట్లా? నేను చెప్పిన కమ్యూనిటీస్ అన్ని కూడా మేజర్ 5-6 కమ్యూనిటీస్ ఉన్నాయి. ముదిరాజ్ తెలంగాణలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాపులేషన్ కమ్యూనిటీ. ముదిరాజులదేంటి? పండ్లు అమ్ముకుంటారు, లేకపోతే చెరువుల్లో చేపలు పడతారు. మార్వాడీలు వెళ్లి చెరువులో చేపలు పడుతున్నారా? లేదు కదా. గొర్రెలు కాస్తున్నారా? బర్రెలు కాస్తున్నారా? యాదవులకు సంబంధించి వాళ్ళ కులవృత్తులు వచ్చారా? నాయి బ్రాహ్మణుల కులవృత్తులు వచ్చారా? దర్జీ టైలరింగ్ చేస్తున్నారా? ఒకటే ఒక్క వృత్తిలోకి వాళ్ళు వచ్చింది, స్వర్ణకార వృత్తి. విశ్వబ్రాహ్మణులు సంబంధించి చేసే వృత్తిలో కొంత వాళ్ళ రోల్ మనకు కనబడుతుంది. మార్వాడికి సంబంధించిన గోల్డ్ స్మిత్ వర్క్ లో మనకు కనబడుతుంది. పద్మశాలి చేనేత వర్క్ కూడా పెద్దగా మనకు హ్యాండ్లూమ్స్ దానిలో వచ్చినట్లేదు. మున్నూరు కాపు అగ్రికల్చర్ బేస్డ్ దానిలోకి రాలేదు కదా. సో యాదవ్ వృత్తిలోకి రాలేదు, కుర్ముల వృత్తిలోకి రాలేదు. అటువంటిప్పుడు బీసీలకు మార్వాడీస్ ఎట్లా వ్యతిరేకం అవుతారు? పైగా మార్వాడి అంటే ఒక కమ్యూనిటీ కాదే, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. రాజస్థాన్లోని ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని మార్వాడీలు అంటారు. దానిలో అన్ని కులాలు ఉన్నాయి. బీసీలు ఉన్నారు, అగ్రకులాలు ఉన్నారు, అందరు ఉన్నారు. నిజంగా మార్వాడీలతో ఎవరైనా ఇబ్బంది ఎదుర్కొంటుందంటే కోమట్లు, ఆర్యవైశ్యులు. వాళ్ళ నుంచి ఆర్యవైశ్యుల ప్రతినిధుల నుంచి పెద్దగా వ్యతిరేకత వచ్చినట్టు మనకు అనిపించలేదే. దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. పైగా వాళ్లను సామాజిక స్మగ్లర్లు, కొమటోళ్లు అనే పుస్తకం రాసినప్పుడు ఎవ్వరు సపోర్ట్ రాలేదు. సో దీని వెనుక తెలంగాణ సమాజాన్ని డైవర్ట్ చేసే కుట్ర ఉంది. అందుకనే మేము చెప్తున్నాం మార్వాడీస్ వెల్కమ్. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళు వెళ్ళి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ అధినేత, మైక్రోసాఫ్ట్ చీఫ్ గా ఉన్నారు. ఆయన గోబ్యాక్ అంటే, ట్రంప్ గోబ్యాక్ అంటే గనక ఆయన హైదరాబాద్ ప్రొడక్ట్, తెలంగాణ ప్రొడక్ట్. ఆయన గోబ్యాక్ అంటే ఊరుకుందామా? ట్రంప్ ఒకవైపు గోబ్యాక్ అంటే మనం ఊరుకుంటున్నామా? మన విద్యార్థులు రానివ్వకపోతే సూరత్ లో పరిస్థితి ఏంది, షోలాపూర్ లో మన వాళ్ళ పరిస్థితి ఏంది, భీవండిలో మన వాళ్ళ పరిస్థితి ఏంది, తానేలో మన వాళ్ళ పరిస్థితి ఏంది,
ముంబైలో మన వాళ్ళ పరిస్థితి ఇక్కడ మనం మాట్లాడే- తెలంగాణ అంటేనే దుబాయ్ బొంబాయి బొగ్గు బావి అని చెప్పుకున్నాము. మనమే వలస జీవులం కదా. అవును. మన వాళ్ళ పాపులేషన్ ఇప్పుడు దుబాయ్ గనక ఎర్నింగ్స్ లేకపోతే, బొంబాయికి నుంచి సంపద లేకపోతే తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఎక్కడివి? ఇప్పుడు చదువుకుంటున్నారంటే ఇప్పుడు దుబాయ్కి పోవడం కొంత తగ్గిందంటే దానికి కారణం ఏంటంటే మన తండ్రులు తాతలు చాలా మంది అక్కడ వెళ్ళి బొంబాయి మీద బతికారు. మా ధర్మపురి మా స్వస్థంలో చాలా మంది బొంబాయి మీద డిపెండ్ అయినారు. అన్ని కాస్ట్ల వాళ్ళు, దానిలో అగ్రవర్ణాలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సో మన వాళ్ళందరికీ ముంబైలో పద్మశాలి కమ్యూనిటీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అక్కడ టెక్స్టైల్ కంట్రిబ్యూట్ చేసింది. వాళ్ళని అక్కడ వాళ్ళు గో బ్యాక్ అని బాల్ ఠాకరే అన్నప్పుడు మనం సఫర్ అయినాం కదా. ఇక్కడ మనం మార్వాడి గో బ్యాక్ అంటే వేరే రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాళ్ళు గో బ్యాక్ అనే పరిస్థితి వస్తుంది కదా. ఎస్, అందుకని నేను చెప్తున్నా, తెలంగాణ నుంచి అందరిని వెళ్ళకూడదామా? ఇది తెలంగాణ వ్యతిరేకం ఎట్లా అవుద్ది? ఇక్కడ మార్వాడీలతో ఉన్న కంప్లైంట్స్ 0 దందా చేస్తున్నారు అనుకోండి, క్వాలిటీ లెస్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు అనుకోండి. క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ ఇస్తే గనక దానికి మీరు ప్రజలు కొనకండి. క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ ఎందుకు వాళ్ళ దగ్గర ఉంటారు? 0 దందా, జిఎస్టీకి ఫిర్యాదు చేయండి, కమర్షియల్ ట్యాక్సెస్ ఫిర్యాదు చేయండి. మొత్తం గోబ్యాక్ అంటే ఎట్లా? అయినా ఇక్కడ మార్వాడీలే కాదు, చాలా ప్రాంతాల నుంచి చాలా రాష్ట్రాల వాళ్ళు వచ్చారు కదా. ఓన్లీ మార్వాడీలో తెలంగాణ మార్వాడీలు మీకు ఆంధ్ర ఉద్యమం సంబంధించి కూడా, సమైక్యాంధ్ర ఉద్యమం సంబంధించి కూడా మార్వాడీలు గో బ్యాక్ అని అప్పుడు కూడా అనలేదు. మార్వాడీలు అనలేదు. మార్వాడీలు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకంటే కూడా 100 సంవత్సరాల ముందు వచ్చారు. ఇప్పుడు కొత్తగా కూడా వస్తూనే ఉన్నారు. ఓకే, సో మనతో పాటు